హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. ముందు వీడియోలో రివ్యూ అయితే ఇచ్చానండి. సో అదే ఫ్యాబ్రిక్ తోటి ఇప్పుడు మంచి ఫ్రాక్ ని డిజైన్ చేసుకుందాం. ఫ్యాబ్రిక్ వచ్చేసి నాకు 5 మీటర్స్ వచ్చిందండి. 2 మీటర్స్ మా పాపకి ఫ్రాక్ స్టిచ్ చేశాను. మిగిలిన 3 మీటర్స్ వచ్చేసి నా కోసం ఉంచానండి. సో ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 3 మీటర్స్ ఉంది. లైనింగ్ వచ్చేసి 3 మీటర్స్ తీసుకున్నానండి. ఇక్కడ వచ్చేసి నేను బాడీ పార్ట్ కి హ్యాండ్స్ కి 1/2 మీటర్ క్లాత్ అయితే కట్ చేసుకున్నాను. మిగిలిన క్లాత్ వచ్చేసి నేను బాటమ్ కి యూజ్ చేస్తున్నానండి. 1/2 మీటర్ బాడీ పార్ట్ కి హ్యాండ్స్ కి కట్ చేసుకున్న తర్వాత నాకు మిగిలిన క్లాత్ వచ్చేసి 2.5 మీటర్స్ ఉందండి. నేను అది మొత్తం బాటమ్ కి యూజ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను బ్యాక్ పోర్షన్ ని ఫ్రంట్ పోర్షన్ ని సెపరేట్ చేసుకుంటున్నాను. ఇక్కడ బ్యాక్ పోర్షన్ ని ఫ్రంట్ పోర్షన్ ని సెపరేట్ చేసుకున్నానండి. సెపరేట్ చేసుకున్న తర్వాత లెంగ్త్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను బాటమ్ లెంగ్త్ 33 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకుంటున్నానండి. టోటల్ ఫ్రాక్ లెంగ్త్ వచ్చేసి 46 అండి. బాడీ పార్ట్ లెంగ్త్ 14.5 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకుంటాను. బాటమ్ లెంగ్త్ 33 ఇంచెస్. సో టోటల్ 46 అన్నమాట ఫ్రాక్ లెంగ్త్ వచ్చేసి. బాటమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ని కట్ చేసుకోవడం అయిపోయిందండి. సేమ్ అదే విధంగా లైనింగ్ ని కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ ని కట్ చేసుకుందాం. క్లాత్ వచ్చేసి 4 లేయర్స్ మీద ఉందండి. ఫోల్డింగ్ వచ్చేసి నా వైపున ఉంది, ఓపెన్ వచ్చేసి నాకు ఆపోజిట్ ఉంది. లెంగ్త్ అనేది 14.5 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నానండి. మీరు కావాలంటే 15 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకోండి. షోల్డర్ పాయింట్ 6 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకున్నాను. ఆర్మోల్ డౌన్ వచ్చేసి 6.5 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకున్నానండి. మార్కింగ్ చేసుకుని ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. డ్రా చేసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఎల్ షేప్ లో అయితే డ్రా చేసుకోండి. ఇప్పుడు ఆర్మోల్ రౌండ్ ని డ్రా చేసుకుందాం. 1 ఇంచ్ మార్కింగ్ చేసుకొని టేప్ ని వీడియోలో చూపిస్తున్న విధంగా ప్లేస్ చేసుకొని హాఫ్ కి ఒక మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోండి. నేను చెస్ట్ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకున్నానండి. వేస్ట్ లూజ్ వచ్చేసి నేను 7.5 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకుంటున్నాను. 1 ఇంచ్ వచ్చేసి డార్స్ కోసం అండి. అండ్ ఎక్స్ట్రా 1 ఇంచ్ మార్కింగ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే 2 ఇంచ్ మార్కింగ్ చేసుకోండి. నేను ఎక్స్ట్రా అయితే 1 ఇంచ్ మార్కింగ్ చేసుకుంటున్నాను. మార్కింగ్ చేసుకుని ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నానండి. వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోండి. ఇక్కడ నేను ఫ్రంట్ లోతు డ్రా చేసుకుంటున్నానండి. షోల్డర్ విడ్త్ 3 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకున్నాను. నెక్ విడ్త్ 3 ఇంచెస్. నెక్ డౌన్ వచ్చేసి 5.5 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ బ్యాక్ నేను సేమ్ 5.5 ఇంచెస్ కి నెక్ డౌన్ అనేది పెట్టుకున్నానండి. పెట్టుకుని ఇలా స్క్వేర్ షేప్ లో అయితే డ్రా చేసుకుంటున్నాను. 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని రౌండ్ షేప్ లో అయితే డ్రా చేసుకుంటున్నానండి. ఇప్పుడు డాట్స్ ని డ్రా చేసుకుందాం. ఇక్కడ 3.5 ఇంచెస్ కి ఒక మార్కింగ్ చేసుకుని అక్కడ నుంచి 1 ఇంచ్ కి ఒక మార్కింగ్ చేసుకున్నాను. లెంగ్త్ వచ్చేసి 4 ఇంచెస్ కి ఒక మార్కింగ్ చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోండి. వేస్ట్ దగ్గర కార్నర్ కి 1 ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్ గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇప్పుడు డ్రా చేసుకున్న దానిపైన కటింగ్ అనేది చేసుకోవాలండి. సో ఇక్కడ నేను కట్ చేశాను. సో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఫ్రంట్ పోర్షన్ ని బ్యాక్ పోర్షన్ ని సెపరేట్ చేసుకుంటున్నానండి. సెపరేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఫ్రంట్ లోతు కట్ చేశానండి. ఇక్కడతోటి బాడీ పార్ట్ లైనింగ్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ని కట్ చేసుకుందాం. ఇందాక కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ప్లేస్ చేసుకొని కొంచెం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉండేటట్టు కట్ చేసుకోండి. ఇప్పుడు మిగిలిన ఫ్యాబ్రిక్ తో హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఇక్కడ క్లాత్ వచ్చేసి 4 లేయర్స్ మీద ఉంది. హ్యాండ్ లెంగ్త్ వచ్చేసి నేను 11 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకుంటున్నాను. నేను రాశి బుట్ట హ్యాండ్స్ పెట్టుకోవాలనుకుంటున్నానండి. దానికోసం ఎక్స్ట్రా 3 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకుంటున్నాను పఫ్ కోసం. మీకు కుచ్చులు తక్కువ రావాలనుకుంటే 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ కి అలా మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ షోల్డర్ విడ్త్ వచ్చేసి నేను 6 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకున్నాను. హ్యాండ్ డౌన్ వచ్చేసి నేను 3.5 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకుంటున్నానండి. 3.5 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర నేను 1 ఇంచ్ కి ఇలా మార్కింగ్ చేసుకొని కర్వ్ షేప్ లో అయితే డ్రా చేసుకుంటున్నాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత హ్యాండ్ రౌండ్ లూజ్ వచ్చేసి నేను 5.5 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకుంటున్నాను. అండ్ ఎక్స్ట్రా 2 ఇంచ్ మార్కింగ్ చేసుకుంటున్నానండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోండి.
మనకి పైన పఫ్ వస్తుంది కదండి, 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి ఇలా స్క్వేర్ షేప్ లో డ్రా చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోండి. సో ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదండి, దానిపైన కటింగ్ అనేది చేస్తున్నాను. నేను మీకు అర్థమైందనేసి అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్స్ లో అడగండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మిడిల్ లో ఒక టక్స్ అండ్ సైడ్ కి ఒక టక్స్ ఇవ్వండి. ఇలా టక్స్ ఇవ్వడం వల్ల మనకి ఫ్రిల్స్ పెట్టేటప్పుడు ఈజీగా ఉంటుందండి. సో ఇక్కడతోటి కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాం. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం. మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి రైట్ సైడ్ లో ఉంది, దానిపైన లైనింగ్ ని పెట్టుకున్నాను. నెక్ చుట్టూ ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నానండి. సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నెక్ చుట్టూ ఒక స్టిచ్ అనేది వేసుకోండి, ఒక పాదం వరసన. తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ ని కట్ చేసి చిన్న కట్స్ అయితే ఇస్తున్నానండి. క్లాత్ ఈజీగా టర్న్ అవుతుంది ఇలా చేయడం వల్ల. నెక్ చుట్టూ ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత క్లాత్ ని టర్న్ చేసి లైనింగ్ పైన స్టిచ్ పడేటట్టు వేసుకోండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ వేసుకోండి. ఇలా స్టిచ్ చేసినట్లయితే ఫినిషింగ్ అనేది నీట్ గా ఉంటుందండి. సో ఇప్పుడు క్లాత్ ని టర్న్ చేసినట్లయితే నీట్ గా వస్తుంది. ఐరన్ చేసుకున్నా సరిపోతుంది, కానీ నేను ఇక్కడ టాప్ స్టిచ్ అనేది వేస్తున్నాను. మీరు కావాలంటే ఐరన్ చేసుకోండి. నెక్ స్టిచ్చింగ్ అయిపోయిందండి. ఇప్పుడు లైనింగ్ ని మెయిన్ ఫ్యాబ్రిక్ ని కలిపి ఒక స్టిచ్ అనేది వేస్తున్నానండి. ఇలా చుట్టూ ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ ని నీట్ గా కట్ చేసుకోండి. ఇప్పుడు డాట్స్ ని స్టిచ్ చేసుకుందాం. మనము కట్ చేసేటప్పుడు డ్రా చేసుకున్నాం కదండి, సో దానిపైన నేను డాట్స్ అనేవి స్టిచ్ చేస్తున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా డాట్స్ ని స్టిచ్ చేసుకోండి. డాట్స్ స్టిచ్ చేయడం అయిపోయింది. సేమ్ ఇదే విధంగా బ్యాక్ పోర్షన్ ని కూడా స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను బ్యాక్ పోర్షన్ ని కూడా స్టిచ్ చేశాను. ఇప్పుడు మనము షోల్డర్స్ ని అటాచ్ చేసుకుందాం. వీడియోలో చూపిస్తున్న విధంగా షోల్డర్స్ ని అటాచ్ చేసుకోండి. షోల్డర్స్ ని అటాచ్ చేసుకోవడం అయిపోయిందండి. ఇప్పుడు హ్యాండ్స్ ని స్టిచ్ చేసుకుందాం. హ్యాండ్స్ కి కింది వైపున డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నానండి. ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ పై వైపున మనం కటింగ్ చేసుకునేటప్పుడు టక్స్ అనేవి ఇచ్చాం కదండి, సైడ్ టక్స్ నుంచి మిడిల్ టక్స్ వరకు ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలండి. ఫస్ట్ ఫ్రిల్స్ వచ్చేసి నా వైపు పెట్టానండి, మిడిల్ టక్స్ వరకు నా వైపు పెట్టాను. తర్వాత నుంచి నేను మిషన్ పాదం వైపున ఫ్రిల్స్ అనేవి పెట్టాను. మీరు వీడియోని క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, మీకు అర్థం అవుతుంది. సో ఈ విధంగా ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలండి. ఇక్కడ మనకి హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. సేమ్ ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ ని కూడా రెడీ చేసుకోండి. నేను ఇక్కడ ఇంకొక హ్యాండ్ ని కూడా రెడీ చేసుకున్నానండి. ఇక్కడ నేను హ్యాండ్ లోత్ అనేది కట్ చేస్తున్నానండి. ఇది మనకి ఫ్రంట్ సైడ్ వస్తుంది, గుర్తు కోసం ఒక టక్స్ ఇచ్చాను. ఇప్పుడు మనం హ్యాండ్స్ ని అటాచ్ చేసుకుందాం. వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్స్ ని అటాచ్ చేసుకోండి. సో ఇలా హ్యాండ్స్ ని అటాచ్ చేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా హ్యాండ్స్ అనేవి అటాచ్ చేసుకోవాలండి. హ్యాండ్స్ స్టిచ్ చేయడం అయిపోయిందండి. బాడీ పార్ట్ స్టిచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడు బాటమ్ స్టిచ్చింగ్ చూద్దాం. బాటమ్ కి నేను బాక్స్ ప్లీటెడ్ ప్లేట్స్ అయితే పెట్టుకుందాం అనేసి అనుకుంటున్నానండి. దానికోసం నేను ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. 3 ఇంచెస్ లాస్ట్ కి నేను 3 ఇంచెస్ అనేవి వదిలేసానండి. ఈ 3 ఇంచెస్ సైడ్ ఫిట్టింగ్ చేసుకున్నప్పుడు నీట్ గా వస్తుంది అనేసి 3 ఇంచెస్ వదిలిపెట్టేసానండి. అక్కడ నుంచి నేను 2 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకున్నాను ప్లేట్స్ పెట్టుకోవడానికి. మీరు వీడియోని చూస్తున్నట్లయితే నేను ఫ్యాబ్రిక్ మొత్తం 2 ఇంచెస్ కి మార్కింగ్ అనేది చేసుకున్నానండి. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ అనేది చేసుకోండి. నేను ఇక్కడ 2 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకున్న తర్వాత లాస్ట్ కి వచ్చేసరికి 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నానండి. సో మీకు ఇక్కడ కనిపించట్లేదు అనేసి క్లియర్ గా అయితే చూపిస్తున్నానండి. అటు సైడ్ లాస్ట్ కి ఇటు సైడ్ లాస్ట్ కి 3 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకున్నాను. మిడిల్ లో మొత్తం నేను 2 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకున్నానండి. సో ఇక్కడ ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకున్నాను.
సో ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నానండి. మీకు అర్థమైందనేసి అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్స్ లో అడగండి. సో ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను బాటమ్ కింది వైపున ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నానండి. ఇక్కడ నేను బాటమ్ కింది వైపున ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్నానండి. ఇప్పుడు బాక్స్ ప్లీట్స్ ని ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాం. ఇక్కడ నేను 3 ఇంచెస్ అనేది ఖర్చుల కోసం వదిలి పెట్టేశానండి. నా దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్ తోటి నేను అడ్జస్ట్ చేసి స్టిచ్ చేస్తున్నాను. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా వీడియోని క్లియర్ గా చూడండి. సో ఇక్కడ నేను ఫస్ట్ 2 ఇంచెస్ ని నేను ఇక్కడ పాదం వైపున ప్లీట్ అనేది పెట్టానండి. ఫస్ట్ పాదం వైపున 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదండి. తర్వాత వచ్చేసి నెక్స్ట్ 2 ఇంచెస్ వచ్చేసి నా వైపున ప్లీట్ అనేది పెట్టానండి. మీరు వీడియోని క్లియర్ గా చూడండి. నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను అనేది చెప్తే అర్థం కాదండి. మీరు వీడియోని క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. సో ఇలా 2 ఇంచెస్ వచ్చేసి ఫస్ట్ మిషన్ పాదం వైపున పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి 2 ఇంచెస్ నా వైపున పెట్టానండి. సో సేమ్ ఇదే విధంగా ప్లీట్స్ అనేవి మనము స్టిచ్ చేసుకోవాలండి. నేను ప్లీట్స్ అనేవి నేను మార్కింగ్ చేసుకున్న దానిపైనే పెడుతున్నానండి. క్లియర్ గా అబ్జర్వ్ చేయండి వీడియోని. సో ఈ విధంగా ప్లీట్స్ అయితే పెట్టుకోవాలండి. ఇక్కడ నేను ప్లీట్స్ పెట్టుకోవడం అయితే అయిపోయింది. సేమ్ ఇదే విధంగా బ్యాక్ పోర్షన్ ని కూడా స్టిచ్ చేసుకోండి. సో నేను ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ కి లైనింగ్ ని అటాచ్ చేస్తున్నానండి. లైనింగ్ కి వచ్చేసి నేను ఫ్రిల్స్ అనేవి అక్కడక్కడ పెట్టాను, అంతే, ఎక్కువ పెట్టలేదండి. నేను ఇక్కడ లైనింగ్ ని మెయిన్ ఫ్యాబ్రిక్ కి అటాచ్ చేసుకున్నానండి. ఇప్పుడు బాడీ పార్ట్ కి బాటమ్ ని అటాచ్ చేసుకుందాం. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా బాటమ్ ని బాడీ పార్ట్ కి అటాచ్ చేసుకోండి. డబల్ స్టిచ్ అనేది కంపల్సరీ వేసుకోవాలండి. సేమ్ ఇదే విధంగా బ్యాక్ పోర్షన్ ని కూడా స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను స్టిచ్ చేశాను. ఇప్పుడు సైడ్ ఫిట్టింగ్ అనేది చేస్తున్నానండి. మనం కట్ చేసేటప్పుడు మార్కింగ్ చేసుకున్నాం కదండి, దానిపైన నేను స్టిచ్ అనేది వేస్తున్నాను. క్లాత్ ని నీట్ గా సరి చేసుకుంటూ సైడ్ స్టిచెస్ అనేవి వేసుకోవాలండి. వేస్ట్ దగ్గరకు వచ్చేసరికి 1 ఇంచ్ కి మాత్రం నేను బాటమ్ లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేశానండి. తర్వాత వచ్చేసి లైనింగ్ ని పక్కకు అనేసి మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే అటాచ్ చేస్తున్నాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అటాచ్ చేసుకోండి. సో ఇలా కింది వరకు బారుగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలండి. కిందికి వచ్చేసరికి రఫ్ స్టిచ్ అనేది కంపల్సరీ వేసుకోవాలి, అలాగే డబల్ స్టిచ్ అనేది కంపల్సరీ వేసుకోవాలండి. సో ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి సైడ్ స్టిచెస్ అనేవి. సేమ్ అదే విధంగా లైనింగ్ ని కూడా అటాచ్ చేసుకోవాలండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ని లోపలికి అనేసి లైనింగ్ ని మాత్రం అటాచ్ చేస్తున్నాను. సో ఈ విధంగా సైడ్ స్టిచెస్ అనేవి వేసుకోవాలండి. ఇంకో సైడ్ కూడా సైడ్ స్టిచెస్ ఈ విధంగానే వేసుకోవాలండి. సో ఇక్కడ తోటి స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఫైనల్ గా డ్రెస్ అయితే ఇలా ఉంది. నాకు ఈ డ్రెస్ ఎలా ఉంది ఏంటి అనేది మీరు కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. అలాగే వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Click the bell icon for notification. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. Bye. Thanks for watching.